బుద్ధ భగవానుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత అతని యొక్క శిష్యులు, అతనితో ఉన్నటువంటి మిత్రులు ఎక్కడున్నారు అంటే కాశీలో ఉన్నారు. సార్నాథ్ అన్నటువంటి ప్లేస్ ఉంది, అది కాశీకి అటు సైడ్ ఉంటుంది నదికి. గురు పౌర్ణమి నాడు బుద్ధ భగవానుడు తొలిసారిగా లోకానికి జ్ఞానోపదేశనం చేసినటువంటి రోజు అది. గురు పౌర్ణమి అంటే బుద్ధ భగవానుడు మొదటిసారిగా దేవుడంటే ఏమిటిది, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటిది, తపస్సు వలన కలిగినటువంటి మహాఫలము ఏమిటిది, ఆయన కాశీలో మొదటిసారిగా జ్ఞానోపదేశం చేసినటువంటి సుదినం, మహాదినము. ఒకనాడు గురు పౌర్ణమి అని అంటే బుద్ధుడిని ఆరాధించేవారు. ఇది సత్సాంప్రదాయం. కానీ ఏం జరిగింది, కాలంలో ఎన్నో మారిపోతూ ఉంటాయి. ఎందుకు? రకరకాల మత ఛాదస్తాలు, అవివేకాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ రకంగా గురు పౌర్ణమి నాడు 29వ తారీఖు నాడు జూలై మనము గురు పౌర్ణమి మహోత్సవం చేయబోతాము. ఆ రోజున బుద్ధ భగవానుని దర్శిస్తూ వాళ్ళ గురువులలో వారిని దర్శిస్తూ ఆరాధించాలి అన్నది సాంప్రదాయం. అందువలన మనము సాయిబాబాలోను, మీరు సద్గురువు సాయిబాబాలోను, శివుడిలోను దర్శిస్తూ ఆ రోజు ఉపాసన చెయ్యాలి. చూడండి, గురు పౌర్ణమి ఉపాసన యొక్క గొప్పతనం ఏమిటో మీకు చెప్తాను. నేను ఒకసారి గురు పౌర్ణమి వచ్చినప్పుడు అమెరికాలో ఉన్నాను. ఇంకక్కడ బాబా దేవాలయం ఎక్కడుందో తెలియదు, విగ్రహ ఆరాధన కూడా ఎలా చేయాలో అక్కడ తెలియదు. ఎందుకంటే అన్ని కష్టమైన పనులు. సరే, నేనేం చేయలేదు. ఆ రోజు రాత్రి బాబా కనిపించారు. ఏమిరా, గురు పౌర్ణమి నాడు కూడా నువ్వు పూజించావా అన్నారు బాబా వారు. అర్థమైందా మీకు విషయం ఏంటో? అంత పవర్ఫుల్ దినం అది. బాబా వారు ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఆ రోజు గురు పౌర్ణమి. కనీసం బాబాను ఆరాధించాలి అన్న జ్ఞానం కూడా లేదు కొంతమంది భక్తులకు. అప్పుడు బాబానే స్వయంగా దాదా కేల్కర్ని పిలిచి, అరే పాగల్, ఆ స్తంభాన్ని పూజించరా అని అన్నాడు. చూశారా, నన్ను పూజించు అనలేదు, ఆ స్తంభాన్ని పూజించు అన్నాడు. ఆ స్తంభం ఎందుకు బాబా, ఈరోజు గురు పౌర్ణమి కదా, మిమ్మల్నే పూజిస్తాము అని చెప్పి ఆ రకంగా గురు పౌర్ణమి నాడు సాయిబాబాను ఆరాధించేటువంటి సాంప్రదాయం మొదలైంది. మీకు సచ్చరిత్రలో ఈ సన్నివేశం బాగా ఉంటుంది. కాబట్టి ఆత్మస్వరూపులారా, 29వ తారీఖు నాడు మీకు ఉపాసన క్రమం చెప్తున్నాను. మార్నింగ్ 7 to 8 o'clock నేను అమ్మవారి సన్నిధిలోన శివునికి, అమ్మవారికి, బాబావారికి, శివలింగానికి వీళ్ళకు నేను అభిషేకము, ఆరాధన చేస్తాను, విశేషమైన ఉపాసన చేస్తాను. ఆ తరువాత 8 to 8:45 ధ్యానం ఉంటుంది. మీరు కూడా చక్కగా నాతో పాటు కలిసి ధ్యానం చేస్తారు. టిఫిన్ విరామం ఉంటుంది, ఒక 45 minutes. టిఫిన్ తర్వాత పంచకుండాత్మక హవనము ప్రారంభం అవుతుంది. 5 కుండాల్లో హవనం జరుగుతుంది. ఆజ్యపూర్ణాహుతి ఇస్తాను. ఆ తర్వాత ఇంకా మీరు చేసుకోవచ్చు.
గురు పౌర్ణమి నాడు హవనము చెయ్యాలి, అభిషేకం చెయ్యాలి, గురు సన్నిధిలో ధ్యానము చెయ్యాలి, గురువు యొక్క మాటలను వినాలి, గురువు యొక్క ముఖార విందాన్ని చూడాలి. ఇవన్నీ అనేక సత్ఫలాలను కలిగించేటువంటి సత్కర్మలు. కాబట్టి చక్కగా మీరు వినియోగించుకోండి. 29వ తారీఖు నాడు ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుంది, సామూహిక దర్శనం కూడా ఉంటుంది. మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోండి బాబు.